కూటమి సర్కార్పై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. పీపీపీ విధానంపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలన్నారు. మెడికల్ కళాశాల నిర్మాణాన్ని పీపీపీ పద్ధతిలో చేపట్టాలనుకోవడం ఏంటని అన్నారు. తక్షణమే జీవో 590ని రద్దు చేయాలంటున్న తులసిరెడ్డితో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. కళాశాల ఏర్పాటు చేసి వైద్య విద్యా విధానంలో ఆధునిక పద్ధతులను చేకూర్చే విధంగా ప్రభుత్వం పీపీపీ విధానంలో కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ విధానాన్ని పూర్తిగా ప్రతిపక్షాలు అయితే వ్యతిరేకిస్తున్నాయి. అసలు పీపీపీ విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఏంటి అనేది పీసీసీ నాయకులైనటువంటి తులసిరెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుని. సార్ నమస్తే. ఇవాళ పీపీపీ విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఏంటి సార్? 4 కారణాలు. నంబర్ 1, పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు. నంబర్ 2, పేద రోగులు ఉచిత వైద్యానికి దూరం అవుతారు. నంబర్ 3, ప్రతిభకు పాడే కట్టడం జరుగుతుంది. నంబర్ 4, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారే ఈ విధానాన్ని వ్యతిరేకించారు. ఈ 4 కారణాలతో కాంగ్రెస్ పార్టీ జీవో 590 అంటే పులివెందులతో సహా 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తూ కార్పొరేట్ పరం చేస్తూ సెప్టెంబర్ 9న జారీ చేసినటువంటి జీవో 590ని వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేస్తే ప్రైవేట్ యాజమాన్యాలు సీట్లు అమ్ముకుంటారు. వాళ్ళకేమి అమ్ముకుంటారు, వాళ్ళకి డబ్బు కావాలా, అక్కడ ఎంబీబీఎస్ సీట్లు కానీ పీజీ సీట్లు కానీ అమ్ముకుంటారు. అమ్ముకున్నప్పుడు ఎవరికి వస్తుంది? డబ్బు ఉండే వాళ్ళకి వస్తాయి. కాబట్టి పేదవాళ్ళు దూరం అయిపోతారు. దట్ ఈజ్ నంబర్ 1. రోగులు అక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన ఆసుపత్రి ఉంటుంది, అక్కడ మంచి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉంటాయి. అక్కడ పేదలు వచ్చేసి డబ్బులు కట్టే పరిస్థితి ఉండదు. ఆ విధంగా పేద రోగులు వచ్చేసి వైద్యానికి దూరం అవుతారు. ఇంకా 3వది, ప్రతిభకు పాడే కట్టడం, పసిడికి పట్టాభిషేకం చేయడం. పసిడి అంటే డబ్బు కావచ్చు, బంగారు కావచ్చు. ఇప్పుడు వేలం పాట బాన్నట్టు. కాబట్టి ప్రతిభ ఉన్నోనికి ఒక దిక్కు వచ్చేసి మంచి మార్కులు వచ్చినోడు ఉంటాడు, ఈ పక్క డబ్బు ఉండే ఉంటాడు. త్రాసులో పెడితే ప్రైవేట్ యాజమాన్యంలో డబ్బు ఉండేవాడు దూవుతాడు, వానికి రాదు. కాబట్టి ప్రతిభకు పాడే కట్టడం జరుగుతుంది. ఈ 3 కారణాలతో పాటు ఎన్టీ రామారావు గారు 1983లోనే ఈయన యొక్క వైద్య కళాశాలలో క్యాపిటేషన్ ఫీజు గురించి, వైద్య విద్యను ప్రైవేట్ పరం గురించి ఆనాడే వ్యతిరేకించాడు. కాబట్టి ఈ 4 కారణాలతో పాటు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఇది కమిషన్ల కక్కుర్తి. అక్కడ ఇప్పుడు పులివెందుల మెడికల్ కాలేజ్ ఉంది, 50 ఎకరాలు. ఆ ప్రాంతంలో ఎకరా 2 కోట్ల నుండి 5 కోట్ల వరకు చేస్తూ ఉంది. ఇప్పుడు కొంచెం తగ్గింది కాబట్టి 2 కోట్లు ఉంది, ముందైతే 5 కోట్ల వరకు ఉన్నది. అటువంటిది ఎకరా 2 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని 100 రూపాయలకు దేనికి? ప్రభుత్వ భూమిని ప్రభుత్వం ఎకరా 2 కోట్లు అంటే 50 ఎకరాలు ఎంత? 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కేవలము 5,000కు. ఎకరా 100 రూపాయలు అంటే 50 ఎకరాలు 5,000కు భూమిని ఇచ్చేసివి. భవనాలు అక్కడ ఆల్రెడీ పులివెందుల మెడికల్ కళాశాలకు దాని అంచనా వచ్చేసి 500 కోట్లు. ఆల్రెడీ 420 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది భవనాల మీద. ఇంకో 80 కోట్లు ఖర్చు పెడితే పూర్తి అవుతుంది. నువ్వు 420 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి భవనాలను 100 కోట్ల విలువ చేసే భూమిని నువ్వు 5,000 రూపాయలకి ఇస్తావా? ఏం భలే మంచి చౌకబేరము శ్రీకృష్ణ తులాభారంలో అన్నట్టు అంది. దేనికి ఇదంతా? కమిషన్ల కక్కుర్తి కాకుంటే దేనికి ఇదంతా? కానీ ప్రభుత్వ డబ్బును వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళ నుండి కమిషన్ కొట్టడం, దానికి ముద్దు పేరు పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, నథింగ్ బట్ ప్రైవేటైజేషన్. అయితే ఈ విధానాన్ని కోర్టులు సైతం ఏకీభవించాయి. దీన్ని ఎలా భావించాలి? ఇప్పుడు కోర్టులు ఇది పాలసీ మ్యాటర్ అంటారు. గవర్నమెంట్ వచ్చేసి దీన్ని పాలసీ మ్యాటర్ అన్నప్పుడు కోర్టులు ఏదైనా చట్టానికి వ్యతిరేకంగా అనేది పోతే అది వేరు. ఇక్కడ ప్రజాభిష్టానికి వ్యతిరేకం, ఇక్కడ చట్టానికి వ్యతిరేకం కాదు, ఇక్కడ ప్రజాభిష్టానికి వ్యతిరేకం. కాబట్టి ఇక్కడ తేల్చాల్సింది ప్రజాకోర్టులో. కోర్టు వచ్చేసి రాజ్యాంగానికి వ్యతిరేకంగానో, చట్టానికి వ్యతిరేకంగానో, జీవోలకు వ్యతిరేకంగానో పోతే ఉంటుంది. కానీ ఇది ప్రజాభిష్టానికి వ్యతిరేకం. కాబట్టి ఇది తేలాల్సింది ప్రజాకోర్టులో. దీని మీద కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏంటి? దీనికి ఆల్రెడీ మా యొక్క వ్యతిరేకతను నిర్ద్వందంగా తెలియచేయడం జరిగింది. రాబో రోజుల్లో దీని మీద ఈ యొక్క 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు అక్కడికి పోవడము, అక్కడ వాటిని చూడడము, క్షేత్రస్థాయిలో ఉద్యమించడము, సంస్థాగతంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీన్ని ఆ జీవో 590 ఉపసంహరించుకున్నంత వరకు మా పోరాటం సాగుతూ ఉంటుంది. ఒక విధంగా ప్రభుత్వానికి కూడా ఈ హెచ్చరిక, ఆ జీవో వచ్చేసి
గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా నేదురుమల జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి కోల్పోయారు. అప్పుడు కూడా ప్రైవేట్ మెడికల్ కళాశాల విషయంలోనే నేదురుమల జనార్దన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అంటే మార్చి మళ్ళీ ముఖ్యమంత్రి చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇది ప్రభుత్వ పతనానికి కూడా దారితీస్తుంది. తస్మాత్ జాగ్రత్త. మీరు జ్ఞానోదయం తెచ్చుకొని ఆ జీవో ఎంతమంది ఉపసంహరించుకోండి, ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి. మీకు కూడా మీరు సమాజానికి మేలని చెప్తున్నాం. ఇది ప్రధానంగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 590 జీవోను ఉపసంహరించుకొని ప్రజలకు అనుగుణంగా వ్యవహరిస్తే ఎలాంటి సమస్య అనేది ఉత్పన్నం కాదు. లేదంటే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పరిశీలించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించడమే కాక పోరాటం చేస్తుందని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవి ప్రైమ్ 9, తిరుపతి.